the call. ఎస్ అక్క. ఎస్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈగర్‌గా ఉంది. ఈగర్‌గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మీ ఆధ్వర్యంలో ఈ ధ్యానం. దట్ టూ తెలుగులో ఫస్ట్ టైమ్ చేస్తున్నందుకు ఇలాంటి ఈవెంట్ ఒకటిని థ్యాంక్ యూ సో మచ్. అందరి తరపున నేనే థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ. కిరణ్ ప్లీజ్ ఓవర్ టు యూ. Yes. సో అందరికి నమస్కారం. మనం ఈరోజు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ తెలుగులో మనం ఈరోజు అందరం జాయిన్ అయి ఉన్నాం. ముందుగా మనం ఈ యొక్క పిఎస్ఎస్ఎఫ్ గ్లోబల్ మన యొక్క టీం అందరినీ మనం ఇంట్రడక్షన్ చేసుకుందాం. ఒకసారి హిందూ గారు యా మీరు ఎస్ కిరణ్. మాట్లాడండి. ఎస్ 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 మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఎస్ థ్యాంక్ యూ కిరణ్. సో ఫ్రెండ్స్ అందరికి కూడా నమస్తే అక్క. హాయ్ అక్క. ఫస్ట్ టైం నేను కూడా మిమ్మల్ని ఇలా కలవటం అనేది సో సో హ్యాపీ. ఎప్పుడు కూడా మీ వీడియోస్ చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్ లో కానీ అవి కానీ. సో ఎస్పెషల్లీ నాకు ఇక్కడ హరి గారు పంపిస్తా ఉంటారు మీ వీడియోస్ ని. మీరు క్లాసెస్ ఏవైతే తీసుకుంటారో సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీతో కలవాలని. ఇవాళ ఇలా ఈ సమయం సందర్భం అంటూ వచ్చింది. సో హ్యాపీ. దట్ నాతో పాటుగా అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నా పేరు ఇందుమతి. నేను కర్నూలులో ఉంటాను. సో తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో ఇలాంటిది జరగడం, రీఇన్వెంట్ అనేది జరగడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్క. సో హ్యాపీ అండ్ వెల్కమ్ మీకు ఈ తెలుగు సెషన్ కి. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ ఇందు. సో మనం అందరు వాలంటీర్స్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం అండ్ ఎవరు ఏ Sure. రోల్ ఒకసారి. ఎస్ కిరణ్ విష్ణు వచ్చాడా? ఎస్ అక్క ఉన్నాను. విష్ణు ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ కంటిన్యూ చేయండి. సారీ వీడియో ఆన్ చేయలేను డ్యూ టు No problem. సర్కమ్స్టాన్సెస్. Yes. హాయ్ ఎవ్రీవన్, నా పేరు విష్ణు. నేను బెంగళూరులో ఉంటాను. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ ఐ థింక్ విల్ డూ అవర్ బెస్ట్. యా యా కిరణ్ నెక్స్ట్. కిరణ్ నెక్స్ట్ నందిని గారు వచ్చారా? కిరణ్ ప్లీజ్ కంటిన్యూ. మీరు కంటిన్యూ చేయండి. ఓకే. మ్యూట్ లో ఉన్నారు. నా పేరు కిరణ్ అండ్ నేను నాయుడుపేట నుంచి అండ్ నేను ఢిల్లీలో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. సో నేను 2017లో మెడిటేషన్కి వచ్చి వెజిటేరియన్ అయ్యి అనేక రకాల బుక్స్ చదువుతూ నా యొక్క విజయం నేను పెంచుకుంటూ నాకున్న అదృష్టం పత్రి సార్తో గడపడం, పత్రి మేడం నా గురు దంపతులు ఇద్దరికి కూడా నేను నమస్కరించుకుంటున్నాను. అదే విధంగా మనం ఈ యొక్క సెషన్ ద్వారా అత్యున్నతమైన జ్ఞానాన్ని అందుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాం. సో ఈ యొక్క 21 days రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అనేది మనం తెలుగులో మొదటిసారిగా చేసుకుంటున్నాం. ప్రీవియస్ గా అన్ని లాంగ్వేజెస్ అయ్యాయి, బట్ మన తెలుగులో టైం అయింది. బట్ మనం లేటెస్ట్ గా విజ్డమ్ ని అంతా మనం తెలుసుకుంటాం. కనుక ఈ 21 days మీరు పర్ఫెక్ట్ గా ఒక బుక్ పెన్ ని దగ్గరుంచుకొని అక్క చెప్పే పరి గారు చెప్పే అవన్నీ మనం నోట్ చేసుకుంటూ ప్రతిరోజు మనం ఆచరిస్తూ మనం ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ బాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు భాను ప్రకాష్. నేను హైదరాబాద్. వీడియో ఆన్ చేసుకోరా వీలుంటే భాను? ఓకే. నమస్తే అండి అందరికి. నా పేరు భాను ప్రకాష్. నేను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తాను. లాస్ట్ 7 years నుంచి అండ్ ప్రైమ్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. అండ్ మెడిటేషన్ వర్క్ షాప్స్ కూడా అటెండ్ అవుతాను. ఈ సిరీస్ లో నాకు వర్క్ చేయడం, నాకుతో పాటు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ భాను. కిరణ్, నందిని గారు వచ్చారా? No. కంటిన్యూ చేద్దామా? అక్కతో మాట్లాడు. Yes. అక్క ప్లీజ్ గా. Yes, thank you Indu, thank you Kiran. ఓకే, అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రామ్ గురించి కొంచెం ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేద్దాం, అండ్ దెన్ నెక్స్ట్ 21 days మన ఎజెండా ఏంటో దాని గురించి మాట్లాడదాం. సో లెట్స్ బిగిన్ అఫీషియలీ అగైన్. అందరికీ నమస్కారం. వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అగైన్. మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం ఈ ఇయర్ లో. సో అండ్ it's a ivala great day, and today I have Nandini also. Nandini, is Sandhya here? Okay, if Sandhya is not there, maybe if we can ask her to come just for a minute. So na peru Parimala Patri, nenu California lo untanu ippudu. Naaku ippudu morning 8:30 AM ikkada, and రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అనే ఈ ప్రోగ్రామ్ 2020లో మొదలెట్టాం. ఎప్పుడైతే కోవిడ్ మొదలైందో గ్లోబల్ ద్వారా ఆ ఇయర్లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు ఎంత 6 years అయింది. 6 yearsలో 6,000 పార్టిసిపెంట్స్ని మనం ట్రైన్ చేశాం. 6,000 ఓవరాల్ గ్లోబల్గా, 6,000+ ఇన్ఫ్యాక్ట్. కానీ ఎప్పుడు మన ఇంగ్లీష్లో చేసాం. ఇంగ్లీష్లో ఇప్పటి వరకు 10 రీఇన్వెంట్స్ అయ్యాయి. హిందీలో 2 batches అయ్యాయి. సువర్ణ మేడం ఇక్కడ ఉన్నారు, బిగ్ క్లాప్ టు హర్. తమిళ్లో మేడం తీసుకున్నారు 2 సార్లు తమిళ్లో. అండ్ ఐ థింక్ గుజరాతీలో కూడా అయినట్టుంది. హిందీ తమిళ్ అయింది. ఇది ఫస్ట్ టైం తెలుగులో వస్తోంది. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత లేట్ అయిందో తెలుగులో రావడానికి. కానీ ఫైనలీ వీఆర్ హియర్. ఫైనలీ మనం తెలుగులో చేస్తున్నాము. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఇది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని ఇంటిగ్రేట్ చేసే ప్రోగ్రామ్. అంటే మనం నేర్చుకుంటాం చాలా అహం బ్రహ్మాస్మి, ఇలాంటి మనం ధ్యానం వల్ల లాభాలు, ఇలాంటి చాలా చాలా కాన్సెప్ట్స్ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఎలా అవి ఇప్పుడు సైంటిఫిక్ గా అర్థం చేసుకోవడం, ఒక రీసెర్చ్ టెంపర్మెంట్తో. పిఎస్ఎస్ఎం అనేది, నేను బై ద వే ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా ఇక్కడ పిఎస్ఎస్ఎంకి కానీ మెడిటేషన్కి కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ హ్యాండ్ రేజ్ చేయండి. ఈ హోల్ ప్రోగ్రాంలో నేను కొన్ని మీకు ఫస్ట్ హౌస్ రూల్స్ చెప్తాను. ఓకే, గ్రౌండ్ రూల్స్. ఇది కొత్తగా ఉండొచ్చు కొంతమందికి. మనం ఎవ్రీడే 9 PM కి మొదలెడతాం, 9 o'clock రాత్రి. ఓకే, ఫర్ 21 days 9 o'clock. థ్యాంక్ యూ అందరు హ్యాండ్స్ రేజ్ అందుకు. అండ్ అగైన్ బై ద వే కంగ్రాచులేషన్స్ జాయిన్ అందుకు ఫర్ ద ఫస్ట్ టైం. సో ఎవ్రీడే 9 o'clock స్టార్ట్ చేసి 9 to 9:30. ఇవాళ కాదు, ఇవాళ ఇంట్రొడక్షన్. కానీ నెక్స్ట్ 20 days 9 to 9:30 మనం ఫస్ట్ ధ్యానంతో మొదలెడతాం. ఓకే, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ధ్యానం. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఒక టాపిక్తో మాట్లాడతాం. ఒక టాపిక్ 20, ఇన్ఫ్యాక్ట్ ఇది నార్మల్లీ మేము 40 days చేస్తామన్నమాట. కానీ తెలుగుకి కొంచెం ఈజీగా అవ్వడానికి 21 days తగ్గించాం 40 days నుంచి. ఇది 3 times చేస్తాం. ఓకే, నెక్స్ట్ 2 months కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది 21 days. ఈ 21 daysలో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్తో మనం హాఫ్ అన్ అవర్ to 40 minutes దాకా దాని డిస్కషన్ జరుగుతుంది, ఆ టాపిక్ డిస్కషన్. ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ కానీ, మన చాలా మంది మాస్టర్స్ వస్తారు, మాట్లాడతారు, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అది ఒక 10-15 minutes. షార్ప్ 10:30 PM, మీ 10:30 PM కి ఈ క్లాస్ క్లోజ్ అయిపోతుంది. దీన్ని మనం ఎక్స్టెండ్ చేయము, ఒక 1 minute అయినా ఎక్స్టెండ్ చేయము. సో మీకు ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి, అది ఆ టైంలో అవ్వకపోతే అది నెక్స్ట్ డే తీసుకుందాం, లేదా మీరు చాట్లో పెట్టండి, దానికి ఒక వీడియో క్రియేట్ చేసి మీకు ఆన్సర్ వస్తుంది. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే 2 things నెససరీ ఈ ప్రోగ్రాంలో. ఫస్ట్ థింగ్ ఈస్ ఓపెన్ మైండెడ్నెస్. బీ ఓపెన్ మైండెడ్. ఓకే, ఎందుకంటే
మనం ఈ క్లాస్లో చాలా చాలా కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం, చాలా బుక్స్ గురించి మాట్లాడతాం. మోస్ట్లీ నేను ఇంగ్లీష్లో చెప్తాను, కానీ నాకు మీరు ఇది ఐఎమ్ షూర్ తెలుగులో చాలా ట్రాన్స్లేట్ అయ్యి ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఫాదర్, బై ద వే. అండ్ సో అవన్నీ బుక్స్ కూడా ఇక్కడ పెడతాము. అండ్ రిసోర్సెస్ చాలా చెప్తాం. ఓకే, వన్ థింగ్ ఐ వాంట్ ఇస్ పేషెన్స్. ఒక బుక్ పేరు చెప్పంగానే అరే ఏ బుక్ అది, ఎక్కడుంది, మీకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అవుతుంది. కానీ కొంచెం వెయిట్ చేయండి, పేషెన్స్. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ వాలంటీర్స్, బై ద వే. సో లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద వాలంటీర్స్ అండ్ ఎస్పెషలీ కిరణ్ ఇక్కడ. ఎందుకు అంటే కిరణ్ వల్లే ఇవాళ ఈ రీఇన్వెంట్ జరుగుతోంది. కిరణ్ నన్ను పుష్ చేయడం వల్ల ఎప్పుడు చేద్దాం అనడం వల్లే ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ కిరణ్ ఫర్ పుషింగ్ మీ టు డూ దిస్, బికాస్ అండ్ పుష్ చేయడమే కాదు, లీడ్ తీసుకున్నాడు కిరణ్. తను హీ టుక్ ద లీడ్, అంత వాలంటీర్స్ ని పిలవడం. అండ్ ఆల్సో ఆల్ ద వాలంటీర్స్ రియల్లీ ఐఎమ్ సో ఇంప్రెస్డ్. నార్మల్ గా ఏంటంటే మనం వాలంటీర్స్ అంటే వాళ్ళని అడగాలి, అరే మీరు వచ్చి కెన్ యూ డూ దిస్, కెన్ యూ డూ దట్ అని. కానీ నేను ఇంత కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అందరూ వాళ్ళకి వాళ్ళే జూమ్ క్రియేట్ చేయడం, పంపించడం ఎంత ఆర్గనైజ్ గా జరిగింది అంటే ఐఎమ్ సూపర్ ఇంప్రెస్. నందిని, దిస్ ఇస్ లైక్ ద బెస్ట్ వాలంటీర్ గ్రూప్ I have seen so far. And I am so proud that our Telugu team is leading this. Really proud of this. So thank you so much. Yeah, and really amazing team. అండ్ అలాగే కాదు, ఇంకా ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి వాలంటీర్ అవ్వడం, నాతో వర్క్ చేయాలంటే 2 things బేసికలీ. నేను నా గురించి కూడా చెప్తాను కొత్త వాళ్ళకి. నేను అఫ్ కోర్స్ మెడిటేషన్ చిన్నప్పటి నుంచి చేస్తున్నా. దీన్ని ప్రొఫెషనల్ గా సిన్స్ లాస్ట్ 15-20 years మెడిటేషన్ టీచింగ్. అండ్ అలాగే 2020లో ఈ ప్రోగ్రామ్ అంతా PSSM గ్లోబల్ ద్వారా జరుగుతోంది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గ్లోబల్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ధ్యాన జగత్ చేయడం, ఇది ఉద్దేశం. ప్రతి ఒక్కరి దగ్గరికి ధ్యానం వెళ్ళాలి, ప్రతి కంట్రీకి వెళ్ళాలి, ప్రతి దేశం వాళ్ళకి వెళ్ళాలి, ప్రతి జెండర్, ప్రతి రేస్. అది మన మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ది, రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. సో ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ తర్వాత ఇంకొకటి చెప్తాను, 21 days నాకు ప్రామిస్ చేయండి, కమిట్ చేయండి, ఇక్కడికి వస్తారు, నాతో ఉంటారు. ఓకే, బికాస్ ఇట్స్ గోనా చేంజ్ యువర్ లైఫ్. ఏదైనా మీ లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ ఉందనుకోండి, మీరు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, అరే ఏం చేయాలి అని మీకు డౌట్స్ వస్తున్నాయి అనుకోండి, ప్లీజ్ డూ నాట్ మేక్ ఎనీ డెసిషన్. ఇప్పుడు ఏ డెసిషన్ చేయకండి, 21 days వెయిట్ చేయండి, ఆ తర్వాత డెసిషన్ చేయండి. ఎందుకంటే ఈ 21 days లో మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీ, మీ యొక్క ఆలోచన విధం, మీ పర్సెప్షన్స్, ఎనర్జీ అన్ని చేంజ్ అవుతుంది. 21 days, గివ్ మీ 21 days, 90 minutes ఎవ్రీ డే, అంతే కావాలి నాకు. ఈ 90 minutes లో మనం చాలా చాలా డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడతాం. మేనిఫెస్టేషన్ ఏంటి, ధ్యానం ఏంటి, సైన్స్ ఏంటి, ఎలా మనం క్రియేట్ చేస్తాం, మనం ఈ దేహం కాదు మనం ఆత్మ అనేది ఎలా తెలుసుకుంటాం, ఆ తర్వాత ఎలా అసలు PSSM అంటే ఏంటి, PSSMలో ఉన్న సూత్రాలు ఏంటి, దీని యొక్క ఫౌండేషన్ ఏంటి, వీటన్నిటి గురించి మనం మాట్లాడతాం ఇన్ 21 days. సో ఐ నీడ్ యువర్ కమిట్మెంట్, 100% కమిట్మెంట్. This is your fee, entry fee to this program is your attention. Remember, మనం ఎక్కడ అటెన్షన్ పెడితే అక్కడ మన ఎనర్జీ వెళ్తుంది. ఐ రిపీట్ దిస్, మన ఎనర్జీ, మన అటెన్షన్ ఎక్కడ పెడితే అక్కడ మన ఎనర్జీ వెళ్తుంది. మనం డ్రామా మీద ఎనర్జీ పెడితే అది మన ఎనర్జైజ్ చేస్తాం మన లైఫ్లో. గాసిప్ మీద ఎనర్జీ పెడితే అది మన ఎనర్జైజ్ చేస్తాం లైఫ్లో. జ్ఞానం మీద ఎనర్జీ పెడితే అది ఎనర్జైజ్ అవుతుంది లైఫ్ లో. సో ఎక్కడ ఎనర్జీ పెడితే అక్కడ ఎనర్జైజ్ అవుతుంది. సో మీ లైఫ్ లో ఎనీ ప్రాబ్లం రైట్ నౌ, ఎనీథింగ్, రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, మనీ ప్రాబ్లం అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు,
స్పిరిచువల్ అవేకనింగ్ అవ్వచ్చు, పర్పస్ ఏంటి, నాకు పర్పస్ తెలీదు, ఐఎమ్ లాస్ట్, ఏదైనా క్వశ్చన్ అవ్వండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక ఆన్సర్, ఒక లైట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే, స్టే విత్ మీ, స్టిక్ విత్ మీ. మీరు ఇక్కడ ఉండండి, నేను మిమ్మల్ని వదలను. ఓకే, అది నా ప్రామిస్. ఐ విల్ నాట్ లీవ్ యూ. సో నెక్స్ట్ 21 days is my commitment to stay with you. Okay, so this is the agenda. So first half an hour group meditation చాలా 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 పవర్ఫుల్ ఉంటుంది. సో మీరు అందరూ ఫస్ట్ ప్లీజ్ డు నాట్ మిస్. అరే మెడిటేషన్ అయిపోతే వినడానికి వెళ్దాం లేండి, మెడిటేషన్ ఎలాగూ ఉంటుంది. డోంట్ మిస్ ద మెడిటేషన్. ఈ గ్రూప్ ఎనర్జీస్ చాలా హై ఉంటుంది. సో డెఫినెట్లీ జాయిన్ ఇన్ ద 30 days. ఒక ఇంటెన్షన్ పెట్టి వాట్ ఎవర్ మీరు ఈ 21 days నెక్స్ట్ 3 months లో ఏం మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు అది ఒకటి ఆలోచించండి. వాళ్ళ ఈ క్లాస్ తర్వాత అది మీ హోంవర్క్. వాట్ డూ యూ వాంట్ టు మేనిఫెస్ట్? ఈ 3 months లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక గోల్, ఒక టార్గెట్ పెట్టుకోండి మైండ్లో. ఓకే, దాన్ని మనం ఎనర్జైజ్ చేస్తాం ఈ నెక్స్ట్ 21 days. అండ్ ఆ గోల్ ఎలా పెట్టుకోవాలి? నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, నాకు మనీ కావాలి కాదు. ఒక సర్వీస్ ఓరియంటెడ్. నేను కమ్యూనిటీకి ఏం చేయగలుగుతాను? ఒక సర్వీస్, ఒక ఎందుకంటే ఒక సర్వీస్ మైండ్ సెట్తో మనం గోల్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక యూనివర్సల్ ఎనర్జీ దాన్ని పనిచేస్తుంది. అందులో ఈ PSSMలో బై ద వే నేను ఒకటి చెప్తాను. ఎప్పుడైతే నేను పర్సనల్గా వర్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఈజీగా అవుతుంది అన్ని పనులు. కానీ ఎప్పుడైతే PSSM అనే ఈ ఫౌండేషన్, ఈ ఎనర్జీతో కలెక్ట్ అవుతానో దాని ఎనర్జీ 1000 times మల్టిప్లై అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే PSSM అనే ఈ లోగో కానివ్వండి, ఆ ఎనర్జీ కానివ్వండి, ఆ మిషన్తో మనం అలైన్ అయితే the energy is amazing. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో జస్ట్ కీప్ అ గోల్. ఒక గోల్ పెట్టుకోండి. ఏం మేనిఫెస్ట్ ఏం చేయాలి మీ లైఫ్లో, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. ఏదన్నా అవ్వచ్చు. ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి నేను, ఎందుకంటే ధ్యాన్ జగత్కి పని చేయాలి. లేదా నేను ఒక హాల్ కావాలి నాకు, సో దట్ నేను మెడిటేటర్స్ని పిలిచి అన్నదానం చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. ఏదన్నా గోల్ అవ్వనియండి. కానీ ఇలా ఉండకూడదు గోల్. ఎలా అంటే నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, ఎందుకంటే నేను కల్పనకి చూపియాలి నేను ఎంత పెద్ద రిచ్చో, ఎంత ఇదో కాదు. నాకు పెద్ద ఇల్లు కావాలి, ఎందుకు? నేను సేవ చేయాలి, అందరినీ పిలవాలి, అందరికీ భోజనాలు పెట్టాలి. ఇది సర్వీస్ మైండ్ సెట్ గోల్. ఓకే, దీని గురించి మనం చాలా ఎక్స్టెన్సివ్ గా మాట్లాడతాం. అండ్ ద వే ద ప్రోగ్రామ్స్ ఎజెండా ఎలా ఉందంటే, ఫస్ట్ ధ్యానం ఏంటి మాట్లాడతాం, ధ్యానంలో ఏం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ టీచర్స్ ఉంటే, స్వరూపరాణి గారు నమస్కారం. ఐ సీ గ్రేట్ టీచర్స్ హియర్. And by the way, I'm so happy to see you all. Revati madam కూడా వచ్చారు ఇక్కడ వైజాగ్ నుంచి. I keep calling out names guys. నా యొక్క స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉండొచ్చు మీకు. And I'm very approachable. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే డెఫినెట్లీ రీచ్ అవుట్ టు మీ. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను ఎందుకంటే ఇట్స్ జస్ట్ దట్ ఐ హ్యావ్ డన్ అ లిటిల్ బిట్ మోర్ రీసెర్చ్ ఇన్ సైన్స్, అందుకే ఇక్కడ ఉన్నాను. బట్ మన దగ్గర ఎవ్రీబడి ఈజ్ అ గ్రేట్ మాస్టర్ హియర్. సో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే, నేను మీకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, మీరు నాకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఈ లైన్ ఎప్పుడు హ్యావ్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, జస్ట్ రిమెంబర్ దిస్, దట్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్షిప్, దట్ ఈస్ ద ఓన్లీ రిలేషన్షిప్ వీ హ్యావ్. సో ఏదైనా మీకు సజెషన్ ఉన్నా, కామెంట్ ఉన్నా, అరే పరి, అండ్ ప్లీజ్ డోంట్ కాల్ మీ పరి మేడం అనొద్దు, పరి వాట్ ఎవర్ ఇంకేమంటాం అలా ఏం వద్దు. ప్లీజ్ కాల్ మీ పరి. ఓకే, పరి ఈజ్ మై నేమ్. నన్ను అలాగే అడ్రస్ చేయండి. అండ్ సో దట్ ఇట్స్ ఈజీ టు టాక్ టు ఈచ్ అదర్. అండ్ ఒక గ్రూప్ ఉంది, సో దాంట్లో మీరు జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఒక వాట్సాప్ గ్రూప్. సో దాంట్లో మన వాలంటీర్స్ ఎవ్రీడే అప్డేట్స్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, జూమ్ లింక్ కానివ్వండి, ఇవన్నీ దాంట్లో వేస్తారు. సో దట్ యూ డోంట్ మిస్ ఎనీథింగ్. ఎందుకంటే ఈ నెక్స్ట్ 21 days ఆర్ లైక్ బూట్ క్యాంప్, అబ్సల్యూట్ ఫాస్ట్ బూట్ క్యాంప్. ద ఎనర్జీ ఈస్ గోయింగ్ టు రైజ్, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. అండ్ నేను
ఐ హోప్ నా తెలుగు బాగుంది. చాలా రోజుల తర్వాత నేను తెలుగులో ఇలా మాట్లాడుతున్నాను. ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో తెలుగు కూడా చాలా మంచిగా అయిపోతుంది. ఐఎమ్ థింకింగ్. సో ఎస్, షార్ప్ అయిపోతుంది ఇన్ నెక్స్ట్ 20 days లో. సో నెక్స్ట్ రీఇన్వెంట్స్ విల్ బి మచ్ బెటర్. బట్ మధ్యలో ఇంగ్లీష్ వస్తుంది. సో ప్లీజ్ ఐ ఆస్క్ ఫర్ యువర్ పార్డన్. ఎందుకంటే కొన్ని వర్డ్స్ నాకు తెలుగులో లేకపోవచ్చు, కానీ మీ హెల్ప్ తో, మీ వాలంటీరింగ్ హెల్ప్ తో ఏదన్నా ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి, నాకు తెలుగులో చెప్పలేకపోతే ప్లీజ్ డూ యువర్ ట్రాన్స్లేషన్స్. ఆల్ ఆర్ వెల్కమ్ టు హెల్ప్ మీ అవుట్. సో విల్ హెల్ప్ ఈచ్ అదర్. ఓకే, విల్ హెల్ప్ ఈచ్ అదర్. నేను మిమ్మల్ని హెల్ప్ చేస్తాను, మీరు నన్ను హెల్ప్ చేయండి ఇన్ టేకింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వెళ్ళాల్సింది స్కూల్స్ లో వెళ్ళాలి, కాలేజెస్ లో వెళ్ళాలి, టు ద యూత్. అక్కడికి వెళ్ళాలి అంటే అహం బ్రహ్మాస్మి అంటే వాళ్ళకి అర్థం కాదు. సో ఎలా చెప్పాలి, టీచర్స్ కి ట్రైనింగ్ ఈ కోర్స్. దిస్ ఇస్ అ ట్రైనర్స్ కోర్స్ ఫర్ టీచర్స్. బై ద వే టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా చేస్తాం మేము. ఎలా ట్రైన్ అండ్ ఆల్సో సర్టిఫికేట్ అక్రెడిటెడ్ బై 3 organizations. వీటన్ని గురించి కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఒక సర్టిఫైడ్ పిరమిడ్ టీచర్ అవ్వాలి అనుకుంటే, PSSM టీచర్ అవ్వాలి అంటే, ఆర్గనైజేషన్స్, కార్పొరేట్స్, యూనివర్సిటీస్ ఇలాంటి ప్లేసెస్ లో ఒక సర్టిఫైడ్ టీచర్ లాగా వెళ్ళాలి అంటే మన దగ్గర ఒక కోర్స్ కూడా ఉంది. ఓకే, ఆ కోర్స్ చేసి దాంట్లో మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పియము, ధ్యానం ఎలా నేర్పించాలో నేర్పిస్తాం, ధ్యానం ఎలా చెప్పాలి, ఎలా మీ ఒక పర్సనాలిటీ, పబ్లిక్ స్పీకింగ్, గ్రూమింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్, ఇవన్నీ చెప్తామన్నమాట. దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ కోర్స్. బట్ ఇది ప్రీ రిక్విజిట్. ఈ 21 day అనేది ప్రీ రిక్విజిట్ అంటే ఇది చేస్తే, నార్మల్లీ 40 days చేస్తే దాంట్లో ఎలిజిబిలిటీ వస్తుంది చెప్పడానికి. సో ఎవరు ఏ రీఇన్వెంట్ చేసినా మీకు ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. నార్మల్లీ 40 days. సో ఐ వుడ్ సే 2 రీఇన్వెంట్స్, 21 day 2 రీఇన్వెంట్స్ చేస్తే మీరు టీచర్ ట్రైనర్స్ అవ్వచ్చు. సో బిఫోర్ ఐ కంటిన్యూ టు టాక్, నేను నా గురించి చెప్పడం బదులు ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్, ఎవరైనా ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్లారిఫికేషన్స్. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నానా? ఇది అందరికీ అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను? ఎస్, ఓకే, గుడ్. హ్యాపీగా అర్థమవుతోంది. నో ప్రాబ్లం. ఓకే, గుడ్. యా, నేను ప్లీజ్ గివ్ మీ ఫీడ్బ్యాక్. నేను ఫాస్ట్ గా వెళ్తున్నానా, స్లోగా వెళ్తున్నానా, అర్థం కావట్లేదా చెప్పండి నాకు. అండ్ ఆల్సో ఈ క్లాసెస్ మనం ధ్యానం క్లాసెస్ అంటున్నాం, కానీ దీంట్లో మనం ఫిజిక్స్ చదువుతాం, బయాలజీ చదువుతాం, కెమిస్ట్రీ చదువుతాం. ఓకే, సో మీరు భయపడకండి. ఐఎమ్ గోనా మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. ఓకే, నేను చాలా దీన్ని ఈజీగా మనం అర్థం చేసుకునేటట్టు జామెట్రీ చదువుతాం. సో జస్ట్ టు గివ్ యూ అ బ్యాక్గ్రౌండ్, నేను కర్నూలులో చదివాను. నా ఎర్లీ చైల్డ్హుడ్ కర్నూలులో. మీరు అందరు కర్నూలు పిరమిడ్ ఐ హోప్ చూసారు. కర్నూలు పిరమిడ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పిరమిడ్స్. దాని హిస్టరీ గురించి మాట్లాడతాం. తర్వాత హైదరాబాద్లో ఐ స్టడీడ్ అండ్ దెన్ యుఎస్కి మాస్టర్స్ కోసం వచ్చాను. ఇక్కడ వచ్చాక 10 years కాదు, 12 years కార్పొరేట్లో చదివాక వన్ ఫైన్ డే నాకు అనిపించింది నా లైఫ్లో నేను ఏం చేస్తున్నాను, కార్పొరేట్లో ఏం చేస్తున్నాను, ఏంటి నా లైఫ్ పర్పస్ అని ఒక అవేకనింగ్ కాల్ వచ్చిందనమాట. ఆ తర్వాత నేను నా లైఫ్లో ఒక డెసిషన్ తీసుకున్నాను, దట్ ఐఎమ్ గోయింగ్ టు క్విట్ మై జాబ్. అంటే నేను నా జాబ్ని వదిలేస్తాను. ఇది 2015-16 ఆ టైంలో ఈ అవేకనింగ్ మొదలైందనమాట. అప్పటి వరకు ఎస్ ధ్యానం చేస్తాను. ఐ టెల్ యూ అ స్టోరీ. చాలా స్టోరీస్ వస్తాయి 21 days, బై ద వే. సో you'll know a lot about me, you'll know a lot about father. And by the way, let's give a big round of applause to Patriji. ఎందుకంటే ఆయన వల్లే మనం అందరం ఇక్కడ ఉన్నాము. ఆయన లేకపోతే మనం ఇక్కడ ఉండము. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. ఎందుకంటే ఆయన బికాస్ ఆఫ్ హిమ్ నాకు ఒక హోల్ వరల్డ్, నాకే కాదు అందరికీ ఒక హోల్ వరల్డ్ ఓపెన్ అయింది.
చైనాలో జపాన్ అవ్వనివ్వండి, చైనా అవ్వనివ్వండి, రష్యా అవనివ్వండి, వియట్నాం అవ్వనివ్వండి, ఎక్కడున్నా మనం ఒక ఫ్రెండ్షిప్స్ చేయగలుగుతున్నాం. మన యొక్క బౌండరీస్ ని క్రాస్ చేయగలుగుతున్నాం. మన యొక్క ఒక వన్నెస్ లో ఉండగలుగుతున్నాం బికాస్ ఆఫ్ మెడిటేషన్. నాకు ఒక అమ్మాయి ఉంది, యాన్ అని, ఇక్కడ చైనీస్ అమ్మాయి అన్నమాట. తను ఇన్ఫాక్ట్ ఇక్కడ అంతా చైనీస్ వాళ్ళకి మెడిటేషన్ చెప్తుంది ఆ అమ్మాయి వచ్చి నన్ను అనింది, యాన్ పరి ఫస్ట్ మెడిటేషన్ తర్వాత, పరి రిలీజియన్ డివైడ్స్ బట్ మెడిటేషన్ యునైట్స్ ఎవ్రీవన్ అని. అంటే రిలీజియన్ అనేది మనల్ని డివైడ్ చేస్తుంది, కానీ మెడిటేషన్ అనేది ఒక్కటే మన అందరినీ కలుపుతోంది అని. మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ టూల్. ఈ ధ్యానం ద్వారానే మన అందరినీ ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో, ఒక ఈక్వాలిటీ లెవెల్లో, ఒక వన్నెస్ లెవెల్లో చూడగలుగుతాం. ఎప్పుడైతే మనం ఒక రిలీజియన్, ఒక ఏదైనా ఎనీథింగ్ డివైడింగ్ ఇస్ డిస్ఎంపవరింగ్. అంటే మనల్ని డిస్ఎంపవర్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ ఇవ్వదు. ఏది యునైట్ చేస్తుందో అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అది ఎంపవరింగ్. సో ధ్యానం అనేది, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ధ్యానం. సో a big thank you to him and my mother, Swarnamala Patri. She is my complete strength. నేను ఇక్కడ ఇలా ఉన్నాను, ఇలా చేస్తున్నాను. when my father was teaching meditation, తను తిరుగుతూ ఉంటే she focused on grounding, foundation, ఒక strength, and so I give a big round and we'll bring her one day. ఒక రోజు తీసుకొద్దాం, we'll bring her here to share about healing work. So and my sister and whole family are super amazing rock stars in their own way, working so hard ధ్యానం కోసం, ధ్యానం చెప్పడానికి. I have Nandini here. Okay, 2 minutes English lo vindam. Nandini, I would like to invite you to welcome everyone and talk about the program and your message. Nandini, mana master, tanu Delhi lo untundi. She is the main core member of PSSM Global. So, Nandini, please share your message. Huh? I was unable to unmute. Okay. Thank you, Vaidhi. Welcome every master to this wonderful course of 21 days. Thank you, Paridhi. Thank you, Kiran. Thank you, whole volunteers who have manifested this program in the language, which is the starting point of this movement. This is like a birthplace of this movement. So this course is like truly high vibrational course. You may seem like the topics may seem like very beginners, like for beginners, but the energy that flows in the group that participate in this course is very high vibrational, and this is coming from the experience. And I hope you all experience, you all take away the energies of Patriji and the beautiful concepts that are going to be shared here by Patri, and all the best. Thank you, Nandini. So నేను ట్రాన్స్లేట్ చేయనా? సో షీఈస్ సేయింగ్ దట్ ఇది మీరందరు ఇక్కడ జాయిన్ అయ్యారు, ఇది ఫస్ట్ టైం తెలుగులో అవుతుంది. రియలీ సూపర్ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ దిస్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వి మూవ్ ఆన్? ఓకే, సో ఈ 21 days మనం ధ్యానం ఆనాపానసతి చేస్తాం. ఓకే, అందరికీ తెలుసా ఎలా చేయాలో ఆనాపానసతి? తెలియని వాళ్ళకి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆనాపానసతి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో దీంట్లో పోస్చర్ చాలా ఇంపార్టెంట్. మనం లెగ్స్ క్రాస్ చేసుకోవాలి. మీరు సోఫా మీద కూర్చుంటే ఒక కాలు మీద ఒక కాలు పెట్టుకోండి. అండ్ దెన్ హ్యాండ్స్ ఇలా అన్నా ఎనీవే హ్యాండ్స్ క్రాస్ చేసుకోండి.
And then, of course, I see beautiful, oops, okay, I can't see. Vani, I can only see Vani with pyramid on her head. So మీ దగ్గర పిరమిడ్ ఉంటే డెఫినెట్గా పిరమిడ్ ఎనర్జీతో కూర్చోవచ్చు. సుమా ఇస్ హియర్. సుమా, వెల్కమ్. సుమా, మై పార్ట్నర్ ఫ్రమ్ కాలిఫోర్నియా. వెల్కమ్ వెల్కమ్. సో మనం కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్లీజ్ కళ్ళద్దాలు తీసేయండి. ఎందుకు ఇలా చేస్తాం? బేసికలీ ఫిజిక్స్లో ఒక లా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట చెప్తాను. నేను ఇంజనీరింగ్ చేశాను. ఓకే, ఇంజనీరింగ్లో నాకు ఏం అర్థం కాలే. అసలు ఎందుకు చదువుతున్నా, ఏదో చదవాలి కదా అని చదివాను, ఏదో పాస్ అవ్వాలి కదా అని పాస్ అయ్యాను. ఇక్కడ మీరు ఇంజనీరింగ్ ఎవరైనా చేస్తే మీకు తెలిసి ఉంటుంది, అందులో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఒకటి ఉంటుంది సబ్జెక్ట్. ఓకే, దాంట్లో అది యూనో వీ హ్యావ్ టు డ్రా అండ్ ఆల్ దాట్. ఎప్పుడు నేను చదవలే, పక్కనే వాడేం చేస్తున్నాడు వీళ్ళేం చేస్తున్నారు చూసే నేను పాస్ అయ్యాను ఎగ్జామ్. బై ద వే, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దిస్ ఇస్, ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్. ఓకే, మీ దగ్గర ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. సో కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, ఎప్పుడైతే నా రీసెర్చ్ మొదలైందో, అప్పుడు నాకు రియల్ జామెట్రీ ఏంటో అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను ఫిజిక్స్ క్లాసెస్ తీసుకుంటాను. ఐఎమ్ లైక్, నేనే సర్ప్రైజ్ అయిపోతే, అదేంటి నేను పాస్ అవ్వడానికి అంత కష్టపడి చదివాను, కానీ ఇప్పుడేంటి నేను ఫిజిక్స్ మాట్లాడడం ఏంటి, నేను బయాలజీ మాట్లాడడం ఏంటి అని. అంటే దాట్ ఈస్ అంటే ఎప్పుడైతే మనం స్పిరిచువల్ సైన్స్లో ఎంటర్ అవుతామో అప్పుడు రియల్గా మనం చదవడం మొదలెడతాం. మన పిల్లలకి ఏదైతే స్కూల్స్లో కాలేజెస్లో నేర్పిస్తున్నారో అదంతా ఏం నేర్పిస్తున్నారో అదంతా బ్రెయిన్ వాషింగ్. ఎందుకు బ్రెయిన్ వాషింగ్? టు బికమ్ అ ఎంప్లాయీ ఇన్ అ కంపెనీ. ఇక్కడ ఎంప్లాయీస్ని ట్రైన్ చేయం, మనం సిఇఓస్ని ట్రైన్ చేస్తాం. మీరు ఒక యూ బికమ్ ద లీడర్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. అంటే స్లేవరీ, మోడర్న్ డే స్లేవరీ నుంచి బయటికి వస్తాం. ఐల్ బి యూజింగ్ వెరీ బోల్డ్ టర్మ్స్ ఇక్కడ. మోడర్న్ డే స్లేవరీ అంటే కార్పొరేట్ స్లేవరీ. చెప్పినట్టు పని చేయాలి, ఎక్స్ట్రా పని చేయాలి. దట్ వాజ్ మై లైఫ్. నేను ఈ వీక్లో 60 to 65 hours వర్క్ చేసేదాన్ని. వీకెండ్స్ వదిలేసి, వెకేషన్ టైం వదిలేసి. ఎందుకు? పర్ఫార్మెన్స్ కావాలి, రేస్ కావాలి, ప్రమోషన్ కావాలి అని. కానీ దట్ ఈస్ ఆల్ స్లేవరీ. దెర్ ఇస్ నో ఫ్రీడమ్ దేర్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మన థర్డ్ ఐ పీనియల్ గ్లాండ్ ఓపెన్ చేస్తామో, ఆ స్లేవరీ నుంచి బయటకు వస్తాం. మన యొక్క లైఫ్, మన కంట్రోల్ మన చేతుల్లో తీసుకుంటాం. దట్ ఈస్ ద వర్క్ వీఆర్ డూయింగ్ నౌ. మనం నో మోర్ క్వశ్చన్స్ అడగాలి. ఏదన్నా ఇప్పుడు నేను ఏది చెప్పినా ఓ పరి చెప్తుంది అని వినక్కర్లేదు. మీరు రీసెర్చ్ చేయండి. నేను అన్ని ఆన్సర్స్ ఇవ్వను ఇక్కడ. ఐ కీప్ ఎవ్రీథింగ్ ఓపెన్ ఎండెడ్. అంటే అన్ని ఓపెన్ ఎండెడ్ చేస్తాను. మీరు రీసెర్చ్ చేయండి, మీరు తెలుసుకోండి, మీరు డిసైడ్ చేయండి ఇది ట్రూతా, ఇది లాయా. ఎందుకంటే మనం ఉన్న మేట్రిక్స్లో, మనం ఉన్న ఈ వరల్డ్లో ఇది లైస్, ఇది అబద్ధాలు, ఇది నిజాలు ఇలా ఉన్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు మనకి. ఎప్పుడైతే ఇది ఓపెన్ అవుతుందో, ఈ థర్డ్ ఐ అంటే ఈ పీనియల్ గ్లాండ్, పిచ్యుటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుందో, అప్పుడు ఓ ఇది పాలు, ఇది నీళ్లు, ఒక హంస అవుతాం. పాలు నీళ్ళని మనం చూడగలం, ఏది పాలు ఏది నీళ్లు. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. అందుకే మనం మన పిల్లలకి నేర్పించడం ఈజ్ నంబర్ 1. టీనేజర్స్, పిల్లలు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ జ్ఞానాన్ని ఇవ్వడం. అప్పుడు వాళ్ళు మళ్ళీ మిడ్ లైఫ్ క్రైసిస్, ఈ స్లేవరీలో పడకుండా వాళ్ళు థింకింగ్ నేర్చుకోవడం, ఇవన్నీ యాక్టివేట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ధ్యానం చేయాలి, ఎందుకు మనం అది కూడా ఎవ్రీడే చేయాలి. ఏదో ఓ పొద్దున్న లేచి నేను ఇవాళ మండే చేశాను కదా, ట్యూస్డే చేశాను కదా, కాదు. ఎవ్రీ సింగిల్ డే, ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎలా అయితే మనం ఇప్పుడు ఎవరైనా వర్కౌట్ చేస్తారా ఇక్కడ? ఎక్సర్సైజ్, ఎనీబడి హూ ఎక్సర్సైజెస్? కిరణ్, డూ యూ ఎక్సర్సైజ్? Yes, Hari Prasad exercise. Let's give a big round of applause to Hari Prasad, my friend. You చేస్తావా ఎక్సర్సైజ్? Yes, akka. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం రోజు ఫస్ట్ లో చాలా కష్టంగా ఉంటుంది, అబ్బా లేచి వెళ్ళాలని. కానీ ఒక 1 week తర్వాత
ఇట్ విల్ బికమ్ ఈజీ. కానీ సే నెక్స్ట్ ఏదో అయింది, ఇంట్లో పెళ్ళి వచ్చింది, వాట్ ఎవర్ హ్యాపెండ్, ఎగ్జామ్స్ వచ్చాయి, మనం ఒక 2-3 డేస్ ఎక్సర్సైజ్ చేయమనుకో, అప్పుడు మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాలి అంటే మళ్ళీ బ్యాక్ కష్టంగా ఉంటుందా ఉండదా? నాకైతే ఉంటుంది. షూర్ గా ఉంటుంది. మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఎస్ మళ్ళీ మళ్ళీ జీరో నుంచి మొదలెట్టాలి. మొదలవుతుంది. ఎస్ అవునా కదా? ఎస్ దిస్ ఇస్ మై స్టోరీ బై ద వే. అవునా హరిప్రసాద్? అవునా కదా? బ్రేక్ వచ్చాక ఎస్ మేడం. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కష్టం కదా? అవును మేడం. ఎస్ మేడం. మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి అరే లేవాలి, అరే చెయ్యాలి, మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ థింగ్ విత్ మెడిటేషన్. ఎస్ ఓకే, సేమ్ థింగ్. ఎలా అయితే మనం ఇల్లు ఇక్కడ మీకైతే మంచిగా మేడ్స్ ఉంటారు, అన్ని కుక్స్ ఉంటారు, మాకు అవన్నీ ఉండవండి. నేనే బాత్రూమ్ క్లీన్ చేసుకుంటాను, నేనే ఇల్లు కడుక్కుంటాను, నేనే వంట చేసుకుంటాను, నేనే ధ్యానం చెప్తాను, పిల్లల్ని చూసుకుంటాం. సో దట్ ఈస్ అవర్ లైఫ్ ఇన్ యుఎస్. సో ఇక్కడ ఏంటంటే మేము ఒక నార్మల్గా ఏంటి, వీకెండ్కి పనులన్నీ అవుతాయి. అవునా? సుమా ఇస్ హియర్, షీ ఈస్ లిస్నింగ్ టు మీ. వీకెండ్కి ఇల్లు క్లీనింగ్ కానివ్వండి, లాండ్రీ కానివ్వండి, ఇవన్నీ అవుతాయి. సో రోజు వాట్ వి థింక్, ఒక రోజు క్లీనింగ్ అయ్యాక అనుకుంటా, ఒక రోజు ఇంత క్లీనింగ్ చేయాలా, రోజు కొంచెం కొంచెం చేసుకుంటే ఇంత ఉండదు కదా అని ఒక థాట్ వస్తుంది. కానీ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. అలాగే మెడిటేషన్, మన ఇక్కడ గార్బేజ్, ఈ థాట్స్ రోజు క్లీన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఒక్క రోజు అరే ఈ వీకెండ్కి 3 గంటలు చేస్తానులే అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, ఆ 3 గంటల్లో 1 గంట సేపు ఇది క్లీనింగ్కే సరిపోతుంది, ఈ మైండ్ క్లీనింగ్కే సరిపోతుంది. ఇంకా ధ్యానం ఏం చేస్తాం? సో రోజు చేసామనుకోండి మన ప్రోగ్రెస్ తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది అంటారు, పరి అరే ధ్యానం చేస్తున్నాను పరి, నేను అఫర్మేషన్స్ చేస్తున్నాను, అందరికీ మంచి అనుకుంటాను, కానీ నా లైఫ్లో ఏది ప్రోగ్రెస్ అవ్వట్లేదే, నా గోల్ రిపీట్ అవ్వట్లేదే అని. ఎందుకు అంటే మన లైఫ్లో ఒకవేళ ఇది కప్ అనుకోండి, ఓకే, దిస్ ఇస్ అ కప్, ఐ హ్యావ్ టు బ్రింగ్ ప్రాప్స్. మన అన్ని నీళ్ళు వేస్తున్నాం ఈ కప్లో, కానీ దీంట్లో హోల్స్ ఉన్నాయి. నీళ్లు వేస్తున్నాం కానీ ఈ హోల్స్ ముయ్యకపోతే ఇది నిండుగా కనిపించదు మనకి. ఇది నిండుగా కనిపించాలంటే ఈ హోల్స్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ 21 డేస్లో ఈ హోల్స్ ఏంటి, ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, మన ఎనర్జీ డ్రైన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం ఇన్ 21 డేస్లో. ఓకే, సో ఎవ్రీడే మెడిటేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ రిజల్ట్స్. మీ గోల్ ఎంత పెద్దదో మన మెడిటేషన్ అంత ఇంటెన్స్ అవ్వాలి. నా గోల్ చాలా పెద్దది. సో మై ఈజ్ బిగ్ గోల్ అనమాట. డ్రీమ్ బిగ్ గోల్ అంటే రోజు 3 గంటలు ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆ గోల్స్ కి మనం ఎనర్జీ ఇవ్వాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఎనర్జీ ఉండాలి. అందుకని రోజు మినిమం 3 అవర్స్ చేయాలి గోల్స్ పెద్దదైతే. చిన్న గోల్ అనుకోండి, చాక్లెట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, చిన్న గోల్ ఉంటే చిన్న మెడిటేషన్, పెద్ద గోల్ అంటే పెద్ద మెడిటేషన్. సో మీరు డిసైడ్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, పరి ఎంతసేపు చేయాలి ధ్యానం అని. సో ఎక్కువ ధ్యానం. అండ్ ఆల్సో బై ద వే కిరణ్, మనం ఒక స్ప్రెడ్ షీట్ పంపిస్తాము, విల్ మేక్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ ఎంతమంది 400 ఉన్నారు ఇప్పుడు, అందరి పేర్లు అందులో రాస్తాం. ఓకే, బై ద వే ఇందు అండ్ కిరణ్ వాలంటీర్స్, ప్లీజ్ లిసన్. అందరి పేర్లు అక్కడ ఉంటాయి. ఎవ్రీడే 21 డేస్లో ఎంత మెడిటేషన్ చేశారో ఆ మినిట్స్ దాంట్లో వేయండి మీరు. ఓకే, ఇవాళ 60 మినిట్స్, 30 మినిట్స్ ఎంత మెడిటేషన్. ఎవరైతే టాప్ 10లో ఉంటారో వాళ్ళకి నేను గిఫ్ట్స్ ఇస్తాను. ఓకే, టాప్ 1% నాతో స్పెసిఫిక్లీ 1 అవర్ కోచింగ్. ఓకే, 1 అవర్ విత్ మీ 1-on-1. టాప్ 10కి గిఫ్ట్స్ వస్తాయి. అంటే మీరు ఎంత ధ్యానం చేస్తే మీరు టాప్లో వెళ్తారు. ఈ 21 డే ప్లీజ్ ఎవరైతే రిజిస్టర్ చేశారో ఒక స్ప్రెడ్ షీట్ చేయండి. నేను ఒక స్ప్రెడ్ షీట్ పంపిస్తాను. ఆ ఫార్మాట్లో వీ విల్ ట్రాక్. అండ్ రోజు మీరు వెళ్ళి పెట్టాలి, ఇవాళ 30 మినిట్స్ చేశాను, ఇవాళ 60 మినిట్స్ చేశాను. ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి టాప్ 10 గిఫ్ట్స్ వస్తాయి.
and I promise I will. ఎస్ అక్క, పోల్ క్రియేట్ చేస్తాము గ్రూప్ లో. అలాగైనా కూడా వాళ్ళు ఎన్ని మినిట్స్ చేశారు ఇవాళ, మినిట్స్ తో పాటుగా మేము మెన్షన్ చేసామంటే ఈ రోజు మెడిటేషన్ ఎవరు ఎంత మంది చేశారు అనేది మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది అక్క. Yeah, పోల్ let's క్రియేట్ discuss చేసి పెట్టేద్దాం. let's Yes, discuss అక్క. that and then share it. Okay, Yes, అక్క. it's going to be really amazing gifts. Okay, chala amazing gifts ఉంటాయి. I'm not kidding. By the way, last time Suma won a gift because Tanu, she did the reinvent English లో, she won the gift. సో నేను జూన్ లో ఇండియాకి వస్తున్నాను. సో ఇండియాకి వచ్చినప్పుడు కూడా పర్సనల్ గా కూడా గిఫ్ట్స్ ఇస్తాను. సో ఇట్స్ గోన్ బి ఎక్సైటింగ్ గైస్. చాలా రివార్డ్స్ వస్తాయి, చాలా గిఫ్ట్స్ వస్తాయి ఎవ్రీ డే. మీరు ఆన్సర్ చేస్తే, పార్టిసిపేట్ చేస్తే గిఫ్ట్స్ వస్తాయి. ఓకే, సో ఇట్స్ గోన్ బి ఎక్సైటింగ్ 21 days. ఓకే, సో లెట్స్ మెడిటేట్ మనం. ఓకే, ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. మన ఎజెండా ఏంటి మాట్లాడాం. నెక్స్ట్ టాపిక్స్ ధ్యానం గురించి చెప్తాం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మ్యూజిక్ మెడిటేషన్ ఏంటి, పిరమిడ్ ఎనర్జీ ఏంటి, పిఎస్ఎస్ఎం హిస్టరీ ఏంటి, తర్వాత అలాగే విల్ టాక్ అబౌట్ మేనిఫెస్టేషన్, అబండెన్స్, ఎలా మేనిఫెస్ట్ చేయాలి, అబండెన్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి, నెక్స్ట్ పిఎస్ఎస్ఎం గోల్స్ ఏంటి, ఎలా గోల్స్ని పెట్టుకోవాలి, ఎలా దాన్ని చేయాలి, ఈ టాపిక్స్ అని మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఏంటి, ఒక మల్టీ డైమెన్షనల్ లివింగ్ ఏంటి, పాస్ట్ లైఫ్స్ ఏంటి, అండ్ ప్రస్తుతం మన వరల్డ్ చాలా వీఆర్ ఇన్ అ వెరీ హై ఎనర్జీ జోన్, అంటే ఒక చాలా హై ఎనర్జీలో ఉన్నాం ప్రస్తుతం. మన సోలార్ సిస్టమ్ ఒక బ్లాక్ సన్ చుట్టూ తిరుగుతోంది. ఓకే, ఇది మీరు అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత బుక్ చదివారా ఎవరన్నా? సీతాయనం, అవునా? రాజహంస చదివింది. దాంట్లో 12,000 ఇయర్స్ గురించి చెప్పారు, ఎలా ఒక యుగం ఉంటుంది 12,000 ఇయర్స్. అలాగే మనం ఇప్పుడు ద్వాపర యుగంలో ఎంటర్ అయ్యాం, కలియుగం నుంచి ద్వాపర యుగంలో ఎంటర్ అయ్యాం. ఎనర్జీస్ చాలా రైజ్ అవుతుంది. అంటే మనం ఏది అనుకుంటే మన థాట్స్ అది ఇమ్మీడియట్ గా థింగ్స్ అవుతోంది. సో ఈ ఎనర్జీ ఇంత హై ఎనర్జీలో, అందుకే ఇప్పుడు మీరు చూస్తున్నారు వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వార్స్. చాలా వార్స్ చూస్తున్నాం మనం, అవుతోంది. క్రైమ్, హైయెస్ట్ క్రైమ్ రేట్, చాలా డార్క్నెస్. వీఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డార్క్నెస్. ఎస్పెషల్లీ యుఎస్లో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ విచ్ ఇస్ మొత్తం వరల్డ్ని ఇంపాక్ట్ అవుతోంది. ఎవ్రీ కంట్రీ మీరు చూడండి, ఇట్స్ ఎక్స్ట్రీమ్ డార్క్నెస్. ఈ డార్క్నెస్లో మన ఈ చేస్తున్న పని ఇస్ అ వెరీ హై ప్రయారిటీ. ఇదొక రెవల్యూషన్, ఇదొక ఆర్డినరీ వర్క్ కాదు. మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు అంటే ఇట్స్ ఒక లైట్ వర్సెస్ డార్క్ వార్లో ఉన్నాం మనం. అండ్ ఎవ్రీథింగ్ ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. మనతో మనం ఒక్కళ్ళమే లేము, మనతో మాస్టర్స్ ఉన్నారు, ఏంజల్స్ ఉన్నారు, గైడ్స్ ఉన్నారు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ ఉన్నారు, ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్ ఉన్నారు. ఇవన్నీ నేను మాట్లాడుతున్నది ఎవరికైనా అర్థం కాకపోతే ఏంటి ఈ బీయింగ్స్ ఏంటి, కొత్త వాళ్ళు ఉంటే డోంట్ వరీ, వీటన్నిటి గురించి కూడా మాట్లాడతాం. సో మనం ఈ చేసే పని, మన ధ్యానం వల్ల 5 పిల్లలు సేవ్ అవుతారు. 5 children will be saved for one meditation. థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. ఇది మన కోసం కాదు, దిస్ ఇస్ ఫర్ అ బిగ్గర్ పర్పస్, ఫర్ ద కాంట్రిబ్యూషన్ ఫర్ ద వరల్డ్. సో మన థాట్స్ మనవే కాదు, మన థాట్స్ ఇట్ ఇంపాక్ట్స్ ద ఎన్వైరన్మెంట్. ఎలా అంటే విల్ మెడిటేట్ ఫర్ లాస్ట్ 15 minutes అండ్ విల్ క్లోజ్. ఇప్పుడు ఇది వాటర్ అనుకోండి, వాటర్లో నేను ఇది వాటర్, ఇది ఇలా పడేసాను. ఇలా పడేస్తే ఏమవుతుంది? వాటర్లో పడేస్తే అలలు వస్తాయి, అవునా? వాటర్లో నేను ఇలా పడేస్తే అలలు వస్తాయా? అలా అంటే అది ఎఫెక్ట్ అవుతుంది ఎన్వైరన్మెంట్కి. అలాగే మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ మనవి కాదు. మనం ఒక లిక్విడ్ లాంటి ఫీల్డ్లో ఉంటాం. ప్రతి ఒక్క స్ట్రాంగ్ థాట్, ప్రతి ఒక్క స్ట్రాంగ్ ఎమోషన్ ఒక అలని క్రియేట్ చేస్తుంది. అది మనల్నే కాదు, ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంది. సో మన థాట్ లవింగ్ థాట్, మన థాట్ ఒక కొలాబరేటివ్ థాట్ ఉంటే అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, సో అలాగే
ఒక ఇంటెన్షన్ పెట్టుకోండి రైట్ నౌ బిఫోర్ వీ స్టార్ట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంటెన్షన్? మనం ధ్యాన జగత్కి ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా వర్క్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్. ప్రపంచ శాంతికి అనుకోండి. ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే ధ్యాన్ జగత్ అంటే ఏంటో తెలీదు అంటే, ప్రపంచ శాంతికి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఓకే, మీ తరఫు నుంచి ఇంటెన్షన్ పెట్టుకోండి. లెట్స్ మెడిటేట్ ఫర్ 15 minutes అండ్ విల్ క్లోజ్, ఆర్ సారీ 10 minutes అండ్ విల్ క్లోజ్. రేపటి నుంచి ½ an hour మెడిటేషన్ నాతో పాటు. ఓకే, 9 to 9:30 మెడిటేషన్, 9:30 నుంచి 10 వరకు ఒక టాపిక్, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఒక క్వశ్చన్ ఆన్సర్కి రిపీట్ చేసింది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయము. మేము ఒకవేళ అది రిపీట్ అయితే విల్ ఆస్క్ యూ టు గో బ్యాక్ అండ్ లిసన్ ప్రీవియస్ ఎపిసోడ్. రేపటి నుంచి ఇది యూట్యూబ్లో వస్తుంది. ఇవాళ ఓన్లీ రికార్డ్ చేస్తుంది, ఈ రికార్డింగ్ కూడా వస్తుంది మీకు. సో ఎవరైనా రికార్డింగ్ మిస్ అయితే డోంట్ బి లైక్ అరే రికార్డింగ్ ఎక్కడ అన్నీ వస్తాయి మీకు. ఓకే, బికాస్ బై ద వే ఈ వాలంటీర్స్ అందరు పెయిడ్ వాలంటీర్స్ కాదు, దే ఆర్ ఆల్ వాలంటీర్స్. ఎవరు నిందు డిడ్ ఐ పే యూ ఎనీథింగ్? డిడ్ ఐ పే యూ ఎనీథింగ్? నో అక్క, అసలు లేదు. నేను కిరణ్ కి పైసలు ఇవ్వలే, ఎందుకు ఎవరికి పైసలు ఇవ్వలే. దే ఆర్ ఆల్ వాలంటీర్స్. అంటే సో లెట్స్ రెస్పెక్ట్ దేర్ టైమ్ ఆల్సో. ఒక టైం విండోలో వాట్ ఎవర్ దే కెన్ సపోర్ట్ దే విల్ సపోర్ట్. వాళ్ళకు కూడా లైఫ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా అన్నీ ఉన్నాయి. సో అండ్ వాళ్ళు మనకి ఈ టైం ఇస్తున్నందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఈ సపోర్ట్ ఎవరికైతే ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి ఈ 21 days అంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు ద అడ్మిన్స్. మీకు టెక్నికల్ సపోర్ట్ అన్నా లేదా రిసోర్సెస్ సపోర్ట్ అన్నా కావాలి అంటే నాకు పింక్ చేస్తే దొరకవు. ఎయిదర్ కిరణ్ ఆర్ ఇందు. ఓకే, వీళ్ళిద్దరిలో ఒకరిని పింక్ చేసి చెప్పండి నాకు ఈ రిసోర్స్ కావాలి ఆర్ ఈ టాపిక్ కావాలి అని వాళ్ళకి చెప్తే దెన్ వీల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే, దీస్ ఆర్ ద గ్రౌండ్ రూల్స్. డిడ్ ఐ మిస్ ఎనీథింగ్ నందిని? డిడ్ యూ అండర్స్టాండ్? Okay, you did. Okay, all right. So let's meditate, masters. Anapanasati, please remove your glasses. Kallu mooskondi. Cross your legs, clasp your hands. మన యొక్క శ్వాసని గమనిద్దాం. బీ విత్ యువర్ బ్రెత్. నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, దాంతో మనం ధ్యానం చేద్దాం. మన యొక్క న్యాచురల్ శ్వాస, న్యాచురల్ బ్రీదింగ్ని గమనిద్దాం. ఏ ఆలోచన వద్దు. ఏ మంత్రం వద్దు, ఏ ఆలోచన వద్దు. మీరు మీ శ్వాస.
ఆఖరికి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఆఖరి ఒక నిమిషం శ్వాస మీద ధ్యాస. ఆఖరి 10 సెకండ్స్. మెల్లిగా చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకున్నాం. 5, 4, 3, 2, 1.
మెల్లిగా చేతులు తీసి క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉండింది ఎనర్జీస్, వెరీ హై ఎనర్జీస్. మీరందరూ ఫీల్ అయ్యే ఉండుంటారు. ఒక కొత్త చాప్టర్, ఒక కొత్త రెవల్యూషన్ మొదలెడదాం మన లైఫ్లో, మన ప్రాజెక్ట్స్లో, ఈ మూమెంట్లో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం, సేమ్ టైం 9 o'clock. ఓకే, అండ్ ఎవ్రీ సాటర్డే నార్మలీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. సండే మాస్టర్ క్లాసెస్, ఒక మాస్టర్తో మనం ఒక మాస్టర్ క్లాస్ పెట్టుకుందాం. ఎవ్రీ సాటర్డే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఏ క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ అగైన్ రిమెంబర్, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైంకి జాయిన్ అవ్వండి సో దట్ మనం ఎగ్జాక్ట్గా అన్నీ కవర్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మళ్ళీ రేపు కలుద్దాం 9 o'clock. బాయ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డే వండర్ఫుల్ గా జరిగింది అందరికి కూడా. ఎస్ ఫ్రెండ్స్, అక్క అన్నట్లుగా మనం నెక్స్ట్ క్వశ్చన్స్ అందరు ఇప్పుడు ఏదైతే అడిగారో, హ్యాండ్ రైస్ చేశారో, మీరంతా కూడా క్వశ్చన్స్ అన్నింటినీ బాగా నోట్ చేసి పెట్టుకోండి, మిస్ చేసుకోకుండా అడిగేద్దాం. మరి మనకున్న డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకుందాం, నో ప్రాబ్లం. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎస్ భాను, ప్లీజ్ ఎండ్ ద ప్రోగ్రామ్.